నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ క్యాన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ప్రతిరోజు వార్తాపత్రికలో ఉండే ముఖ్యమైన వార్తల్ని విశ్లేషించే ప్రోగ్రామే అమ్మా న్యూస్ క్యాన్. ముఖ్యంగా ఈరోజు ఏ వార్తాపత్రికలో ఏవైతే ప్రచురించారో వాటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెలుగు పేపర్లో తీసుకుంటే, తేలనున్న బీసీల లెక్క, కులగణనపై అసెంబ్లీలో తీర్మానం, ఏకగ్రీవంగా సభ ఆమోదం తెలిపిందంటూ వెలుగులో ప్రచురించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ సీనియర్లు, పార్టీలో చేరిన పట్నం సునీత, బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ శ్రీదేవి, కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి అని ప్రచురించారు వెలుగు దినపత్రిక నుంచి. అదేవిధంగా ఆదాయం పెంచి చేసేందుకు ఫేక్ ఐటీ రిటర్న్లు, శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో 2.7 కోట్లు సీజ్ చేశారని కూడా ప్రచురించారు. తర్వాత బీఆర్ఎస్తో పొత్తుల ప్రసక్తే లేదు, ఎన్డీఏలో చేరుతున్నట్లు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. దాని గురించి కూడా వెలుగులో ప్రచురించారు. అదేవిధంగా రాముడే లేడన్న వారు ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నారని కాంగ్రెస్ నేతలపై ప్రధాని మోడీ మండిపడ్డారు అని వెలుగులో ప్రచురించారు. ఇక తర్వాత తీసుకుంటే ఈనాడు నుంచి, సర్కారు భూమి సమర్పయామి, కోట్లలో విలువైన స్థలాలకు గుట్టుగా హక్కులు, ఎన్నికల ముందు భారీగా జరిగినట్లు ఆరోపణలు, అనుమానాస్పద లావాదేవీలపై రెవెన్యూ విచారణ, పలు సర్వే నెంబర్ల స్తంభనకు నిర్ణయం అని చెప్పి ఈనాడులో ప్రచురించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్లో ధరణితో గోల్మాల్ అని చెప్పి ప్రచురించడం జరిగింది. అదేవిధంగా బాపురే కేసీఆర్ను జాతిపితగా నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం జరిగింది. అదేవిధంగా మేడారం జాతరకు కేంద్రం 300 కోట్లు ప్రకటించినట్లుగా వార్త దీనిలో ప్రచురించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే అన్ని పేపర్లో కూడా ఈరోజు మెయిన్ హెడ్డింగుల్లో తేలనున్న బీసీల లెక్క, కులగణనపై అసెంబ్లీలో తీర్మానం, ఏకగ్రీవంగా సభ ఆమోదం తెలిపినట్టుగా దీనిలో ప్రచురించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే బీసీల కులగణన అనేది అసలు ఈ టైంలో అవసరమా, మరి ఇది ఎంతవరకు మేలు చేస్తుంది, అదేవిధంగా వీటిలో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి గారితో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు, గుడ్ మార్నింగ్ సార్. అదేవిధంగా కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ సీనియర్లు, పార్టీలో చేరిన పట్నం సునీత, బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ శ్రీదేవి, కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి, వీరందరూ కూడా నలుగురు కూడా కాంగ్రెస్లో చేరారు. మరి కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేయలేదు మేము ఇంకా అన్నారు. మరి గేట్లు ఓపెన్ చేసినట్టుగానే కనబడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందే కూడా గేట్లు ఓపెన్ చేసినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే నలుగురు కాంగ్రెస్లో చేరారు. అదేవిధంగా రాముడే లేడన్న వారు జై శ్రీరామ్ అంటున్నారని ప్రధాని మోడీ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా సర్కారు భూమి సమర్పయామి అని చెప్పి కోట్ల విలువైన స్థలాలను గుట్టుగా హక్కులు, ఎన్నికల ముందు భారీగా అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి, అనుమానాస్పద లావాదేవీలు, రెవెన్యూ విచారణ, పలు సర్వే నెంబర్ల స్తంభనకు కూడా నిర్ణయం తీసుకోవడం. ఓవరాల్గా వీటి గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, తేలనున్న బీసీల లెక్క, కులగణనపై అసెంబ్లీలో తీర్మానం, ఏకగ్రీవంగా సభ ఆమోదం. ఈ టైంలో కులగణన కరెక్ట్గా చేపట్టడం కరెక్టేనంటారా? అసలు ఎందుకు కులగణన చేయాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఉందంటారు? కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కులగణన మీద కొంత చర్చ జరుగుతూ ఉన్నారు. ప్రభుత్వ పథకాలు కానీ లేదు అంటే ఆయా కులాల వారిగా ఉన్నటువంటి జనాభా లెక్కలు ఎంత అని తేలాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొంత ప్రజల్లో డిమాండ్ పెరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి అదేవిధంగా జనాభా ప్రాతిపదికన బడ్జెట్ లో కేటాయింపులు జరగాలి, ఆ రకంగా జరగట్లేదు. కుల వృత్తులను ప్రోత్సహించాలంటే ఖచ్చితంగా కులాల వారిగా జనాభాలు సేకరించాలి. వృత్తుల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎంతమంది, బీసీలైనా, ఎస్సీలైనా, ఓసీలైనా, వాళ్ళు వృత్తుల మీద కొన్ని వేరు వేరు రంగాల్లో వాళ్ళు ఇష్టాలుగా తయారయ్యారు. అలా కాకుండా కొంతమంది ఇంకా వృత్తులు ఉన్నారు. ఆ వృత్తులు ఎంతమంది? బడ్జెట్ లో కేటాయింపులు బీసీ వర్గాలకు, ఓబీసీలకు తగ్గుతున్నాయి. తద్వారా ఓబీసీలకు జరగాల్సినటువంటి మేలు జరగట్లేదు అని చెప్పేసి కొంతకాలంగా వాదన తెరపైకి వచ్చింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతా ఉన్నాడు. పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము
కులగణన మీద కేంద్ర ప్రభుత్వం సాధ్యం కాదు, అన్ని రాష్ట్రాలను సమన్వయం చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి రాష్ట్రాల వల్ల కులగణన చేసుకోవచ్చు అని చెప్పేసి ఇటీవల కాలంలో ఒక బిల్లు పాస్ చేసి పార్లమెంట్ లో పంపించారు. దాని ఆధారంగానే ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. మొన్నటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము అసలు బీసీలకు ప్రాధాన్యత ఏమాత్రం ఇవ్వలేదు. 2014 నుంచి 18 వరకు ఉన్నటువంటి క్యాబినెట్ లో కేవలం 2 మంత్రులు. దాదాపుగా అంటే బీసీ వర్గాలు కానీ ఓబీసీలు మొత్తంగా చెప్పేటువంటి అంటే రాష్ట్ర జనాభాలో బీసీ ఎంతమంది తీసుకుంటూ సుమారుగా 60 నుంచి 65% ఉన్నారని చెప్పేసి మనకు అంతా ఉన్న సమాచారం. అంటే ఆ కేటగిరీషన్ లో రావాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ప్రభుత్వాలు బీసీలను కావాలని పక్కకు పెట్టడం, దీంతో కులగణన కంపల్సరీ కావాలి, బడ్జెట్ కూడా కేటాయింపులు జరగాలి. ఆ వర్గాలకు ఏ వృత్తులు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వృత్తులు ఎక్కువగా ఉంటున్నాయి, ఒక్కో జిల్లాలో ఒక్కో వృత్తులు ఎక్కువగా ఉంటున్నారు, ఒక్కో మండలంలో ఒక్కొక్క వృత్తికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి వృత్తుల వారిగా నెల కేటాయింపు జరగాలి, అవసరం ఉంది. ఆ కోణంలో ప్రయత్నం జరిగితే మరింత ఆ వర్గాల్లో అభ్యున్నతికి సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి కులగణన జరగాలని చెప్పేసి డిమాండ్ వస్తా ఉన్నది. గత ఎన్నికల సందర్భంగా, మన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్వయంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మేము చేస్తాం కులగణన. హామీ మేరకు హామీ నెరవేర్చుకోనికి శాసనసభలో దాన్ని ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందింపజేసే విధంగా ప్రయత్నం చేసి సఫలమయ్యారు. ఇక్కడ బీసీలకు సంబంధించిన విషయంలో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, మేము చేయము అనే విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉన్నది. ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపుల్లో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఎక్కువ శాతం టికెట్ కేటాయించారు. దాదాపు జనాభా ప్రాతిపదికన వాళ్ళకి 60% వరకు వాళ్ళకు టికెట్లు కేటాయించారు. అన్ని వర్గాల వాళ్ళకు దాంట్లో సమప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కొంత ప్రయత్నం చేశారు, దాంట్లో సఫలమయ్యారు. వాస్తవానికి శాసనసభ కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారు ఆ సభకు ఎన్నికయ్యారు. అంటే కొన్ని చిన్న చిన్న కులాలలో బీసీ కులాలు కొన్ని ఉపకులాలు ఉన్నాయి, ఉపకులాల్లో మళ్ళీ ఉపకులాలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకు కొంత ప్రాధాన్యత రావాల్సిన ఉంటుంది. వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు ద్వారా భర్తీ చేసి మేము న్యాయం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి దానికి ఏ రకంగా చేస్తారని చూడాలి. బీసీ కులాలు జరగాల్సిన అవసరం ఉంటుంది. అది జరిగినప్పుడే బడ్జెట్ రూపకల్పన కానీ బడ్జెట్ అలాట్మెంట్ కేటాయింపులు సక్రమంగా జరిగే అవకాశం ఉంటాయి. ఆయా వర్గాలకు మేలు చేకూర్చి ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అంటే అన్ని వర్గాలకు సమప్రాధాన్యత అందే అవకాశం ఉంటున్నాయి అని చెప్పేసి కొంత చర్చ మొదలైంది. దానికి సంబంధించి అంటే ప్రజలకు చర్చకు అనుగుణంగానే, ప్రజల డిమాండ్కు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ఆ కోణంలో తీసుకున్నారు. ఇది త్వరలో జనాభా కులగణన మొదలవుతుంది. కులగణన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రకటించడానికి కూడా అవకాశం ఉంది. అందుకు సంబంధించి నిన్న కొంత చూసాయా కూడా శాసనసభలో మంత్రులు ప్రభుత్వం చెప్పింది, కులగణన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. అంటే నిర్లక్ష్యానికి గురైన ఇంకా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను అప్లిఫ్ట్ చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని పథకాలు తీసుకురావాలనుకుంటుంది. ఆ పథకాలను తీసుకొచ్చేందుకు ఈ కులగణన చాలా అవసరం అవుతుంది అని చెప్పేసి నిన్న ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఈ కులగణనను మనం అందరం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అంటే కేసీఆర్ అంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం నిన్న కూడా బీఆర్ఎస్ నేతలు కొంత చెప్పారు, కులగణన కంటే ఓబీసీ శాఖను ఏర్పాటు చేయమనండి. కేంద్రంలో మేము నరేంద్ర మోడీ లేఖ గతంలో తీర్మానం చేసి పంపించాం, ఖచ్చితంగా ఓబీసీ శాఖను ఏర్పాటు చేయాలి, ఓబీసీ శాఖ మంత్రిత్వ శాఖ లేదు, అది ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కొంత కోరారు. వీళ్ళు ఉన్నంత కాలము బీసీలను అసలు పట్టించుకోలేదు, అనగలొక్కి ఇంతవరకు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి కానీ, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కానీ,
ఇటు ఎల్పీ నేత పదవులు కానీ ఇటు బీఆర్ఎస్ పరిచిన 20 సంవత్సరాలుగా మేము గమనిస్తాం. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ సీనియర్లు వచ్చారు సార్. పార్టీలో చేరారు పట్నం సునీత, బొంతు రామ్మోహన్, అలాగే కార్పొరేటర్ శ్రీదేవి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేసింది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ గేట్ ఓపెన్ చేసింది అనుకోవచ్చు. అంటే ఓపెన్ చేయకుండా తోసుకొని వచ్చే పరిస్థితి ఉంది అక్కడ. ప్రజాభిప్రాయాన్ని ఎవరు కాదనలేదు సార్. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా సాగుతున్నది. మనం ఎక్కడ రోడ్డు మీద పడ్డాం, గాలి గట్టికొస్తే మనం ఏం చేస్తాం సార్? గాలి ఏటోసారి పోతాం. ఇది అంతే. ఖచ్చితంగా గేట్ ఓపెన్ చేస్తే మొత్తం ఖాళీ అయ్యే అవకాశం ఉన్నాయి. బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం, గేట్ ఓపెన్ చేయాలి. ఇంకా వీళ్ళు తోసుకొని వస్తున్నారు. అంటే కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత అవసరం, కొన్ని చేరికల విషయంలో స్థానిక నాయకుల ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. ఎస్, ఫలానా నేతను ఆ పార్టీ పేరు ఆయన విల్లింగ్ ఉన్నాడు, మనం తీసుకోవచ్చు. తీసుకుంటే మనకు ఇంకా బలం పెరుగుతుంది. మనకున్న బలంకి ఇంకొంత బలం తోడవుతుంది. ఇప్పటి నుంచే ఆయన మన పార్టీగా గుర్తించి మన పార్టీలోకి ఆహ్వానం తీసుకుంటే మన పార్టీ రేపు లోక్సభ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించవచ్చు అని చెప్పేసి కొంత పార్టీ పైన ఒత్తిడి ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి ఉన్నాయి, చేర్చుకోవాలి. వాస్తవానికి లోక్సభ ఎన్నికల తర్వాత గేట్ ఓపెన్ చేద్దాం అనుకున్నారు. కానీ అప్పటి వరకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది సీనియర్ నాయకులు ఆగేటట్లేరు. అక్కడి నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అందులో ఉండే వాడు ఎవడలేని పరిస్థితిలో ఉన్నవాడు. కాబట్టి వాళ్ళంతా వస్తా ఉన్నారు. ఇక పట్నం ఫ్యామిలీ పరిశీలిస్తే తాండూరు, వికారాబాద్ అంటే మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీద మహేందర్ రెడ్డి రాజకీయ ప్రభావం కొంత ఖచ్చితంగా ఉంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆయన మంచిగా 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటున్నారు. ఆ భార్య కూడా సునీత గారు జెడ్పీ చైర్పర్సన్ గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలుసన్నారు, వికారాబాద్ జిల్లా తెలుసన్నారు. 4 సార్లు జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. ఈ రకంగా చూస్తా ఉంటే వాళ్ళ రాజకీయ అనుభవం, వాళ్ళ రాజకీయ సేవలు, వాళ్ళ నిబద్ధత, వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది పార్టీ. కాబట్టి అంటే ఇట్లాంటి వాళ్ళ త్వరలోనే మళ్ళీ రేపు ఎల్లుండో మళ్ళీ జెడ్పీ చైర్పర్సన్ నేను కాబోతున్నా అని చెప్పేసి సమాచారం. అంటే వాళ్ళం కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ జైన్ కాబోతున్న పార్టీ అని చెప్పి నేనే జైన్ కావాలనుకున్నాను. కానీ ఎందుకో చివరి క్షణంలో ఆగారు. మరి వాళ్ళు క్లియరెన్స్ లేదా, వీళ్ళ క్లియరెన్స్ లేదా, మొత్తం మీద ఆగారు. వాళ్ళు చేయాలి. అంటే చేరికలు అనేది ఇది నిరంతర ప్రక్రియ. నిన్నటి వరకు కారు ఓవర్ఫ్లో అయింది, ఓవర్లోడ్ లో ఉంది, కారు ఎప్పుడైనా పంక్చర్ కావచ్చు అనుకున్నాం. కానీ కారు ఇప్పుడు వెయిటింగ్ ఫర్ టాక్సీ అనే లెవెల్లో ఉంది. ఆ స్థాయిలో తయారైతుంది. సార్ ఇదిలా ఉంటే బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తి లేదని, ఎన్డీఏలో చేరుతున్నట్లు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ కామెంట్ చేయడం జరిగింది. నిన్న మనకు తెలుసు మల్లారెడ్డి గారు మేము ఎన్డీఏలో చేరుతామన్నట్టుగా బీజేపీతో పొత్తున్నట్టుగా మాట్లాడారు. వెంటనే బండి సంజయ్ గారు ఖండించారు. మరి ఈ రెండింటిని ఎలా చూడాలంటారు? బీజేపీ విషయంలో కొంత అనుమానాలు అయితే వస్తా ఉన్నాయి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జనసేన పార్టీ అనేది లేదు. ఆయాసంగా రాష్ట్ర నాయకులు లేకుండా కేంద్ర పార్టీ ఏపీ రాజకీయాల్లో కొంత లబ్ధి చేకూరుతుందేమో అన్న ఆశతోటి ఆయాసంగా జనసేన తీసుకొని చూపించింది. చివరి క్షణంలో ఏదైనా జరగవచ్చు. పెట్టుకుంటే మల్లారెడ్డి కరెక్ట్, వచ్చి పెట్టుకోకపోతే బండి సంజయ్ చెప్పింది కరెక్ట్. ఇప్పటి వరకే దాని గురించి అంతే మాట్లాడుకోవాలి సార్. అప్పుడు కూడా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ ఉన్నాడు కదా లోక్సభ ఎన్నికలప్పుడు. సింగిల్ గా పోతున్నాము అని చెప్పారు. చివరి క్షణంలో ఇచ్చారు.
మీరు గమనించండి 2018 ఎన్నికల్లో అప్పుడు కూడా చిట్టా బాలకృష్ణ పార్టీలో పొత్తు పెట్టుకున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి లోక్సభ విషయంలో బీజేపీ అంది వచ్చే ఏ ఒక్క చిన్న అవకాశం కూడా వదులుకోవద్దని అందులో భాగంగానే నిన్న వరకు శత్రువుగా భావించినటువంటి ఏపీలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆలాపనంగా ఢిల్లీకి తీసుకొని ఆయనతో మాట్లాడము, చర్చించడము, సీట్ల కేటాయింపుల విషయంలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్తాయని కొంత బయటకు వదలడము ఈ రకంగా. ఇక్కడ కూడా ఏదో జరుగుతుంది. వాళ్ళు ప్రతి దక్షిణాదిలో కొంత పార్టీకి ఆదరణ లేదు అనేది బీజేపీ కొంత నమ్ముతా ఉన్నారు. అయితే ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో కూడా ప్రభావం చూపాలి, వీలైన ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలి అన్న కోణంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఇలా కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటే ఎవరు లాభం ఉంటుందా? కేసీఆర్ ఎవరు పెట్టడా? ఒకవేళ పొత్తు పెట్టుకుంటే సార్ ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళకేం నమ్ములేక నా దగ్గరకు వచ్చి చెప్పట్లేదు. ఇలా కేసీఆర్ పోతుందో సార్ దగ్గరికి ఒప్పుకుంటున్నా, కానీ చెప్పండి వాళ్ళకేం నమ్ములేదు. తెలంగాణలో వాళ్ళు కట్టారు, నా దగ్గరికి వచ్చి అందుకంటే నేనే పోలే నాకు సీటు పడేసే వాళ్ళకు అని చెప్పుకునే చెప్తుంది. అంటే సామాన్య జనాల్లో కృష్ణమూర్తి గారు, సామాన్య జనాల్లో కొంత ఎప్పుడే ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసిన జనాల్లో కొంతమందిలో ఇలాంటి టాక్ అయితే ఉంది. ఆల్రెడీ పతనావస్థ స్టేజ్కి వచ్చిన బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ బీజేపీ పార్టీ బతికించాల్సిన అవసరం బీజేపీకి ఉండదు, బీజేపీకి కాంగ్రెస్కి మధ్య పోటీ ఉంటుంది, కేసీఆర్ దీనిలో డ్రామాలు ఏమైనా ఆడే పరిస్థితి ఉందని కొంతమంది ప్రజలు అనుకుంటున్నట్లుగా విశ్లేషకులు కూడా అంటున్నమాట. ఎలా చూడాలంటారు ఇది? ఓకే, మీరు అన్న దాంట్లో కూడా కొంత వాస్తవం ఉన్నది. కానీ ఇక్కడ జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి జాతీయ స్థాయి కాబట్టి ఆ పార్టీని రాష్ట్రాల వారిగా నడుపుకుంటూ వస్తే బీజేపీకి ఎదురుండదని చెప్పేసి ఆ పార్టీ నాయకత్వం భావిస్తాం. మీరు గమనించండి, గడిచిన 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. అంటే ఆయా రాష్ట్రాల్లో బలమైన నాయకులను బీజేపీలోకి ఆహ్వానించి వాళ్ళకు కావాల్సిన పదవులను కట్టబెట్టి లేకపోతే వాళ్ళకే సీఎం పదవులు అప్పగించి కాంగ్రెస్ ను కథం పెట్టారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ కొంత బలహీనపరచాలి, బలహీన పడిందని సంకేతాలు పంపించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు బీఆర్ఎస్ తో చేతులు కలిపే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ తో చేతులు కలిపి ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడి నుంచే దీనికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత కర్ణాటక, తెలంగాణ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉన్నది. ఈ 2 రాష్ట్రాలు తప్ప మిగతా లేదు. ఈ 2 రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీని కంటిన్యూ చేసామనుకోండి, భవిష్యత్ అంతా మనది. ప్రాంతీయ పార్టీలో ఇట్లా పిట్టకాయ గొంతుతో పిట్టకుంటారు, అట్లా విసికేస్తారు కాంగ్రెస్ బీజేపీ ఆలోచన. ఆ రకంగా వాళ్ళు విసికేసుకోవాలి. పెద్ద ఇబ్బంది కాదు, ప్రాంతీయ పార్టీ పెద్ద లెక్క కాదు అనే దాంట్లో బీజేపీ ఆలోచన. కాబట్టి ఆ రకంగా వాళ్ళు వెళ్తున్నారా అన్న విషయంలో కొంత ఆలోచన చేస్తున్నారు. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక కొంత మర్మం అయితే ఉంది. దాంట్లో ఎటువంటి అంటే గతంలో కూడా చెప్పాడు, నేను మంత్రి అయితే మళ్ళా అని అవుతుండొచ్చు. మల్లారెడ్డికి బీఆర్ఎస్ తో ఉండడం నచ్చట్లేదు. మల్లారెడ్డి ఉండాలి, ఆయన అల్లుడు ఉండాలి, కొడుకు ఉండాలి. ఆయన ఎప్పుడు ఎక్కడైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ఉండాలని కోరుకుంటారా మల్లారెడ్డి గారు? ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన కోరుకునేది అది. గతంలో 2014లో ఎంపీగా మల్కాజ్ నుంచి టీడీపీ తరఫున గెలిచారు. టీడీపీ ఓడిపోయింది. తర్వాత కొంత టీడీపీ కొన్ని పరిస్థితుల వల్ల గెలిచి విచారణ ఎత్తేసింది. ఆ సమయంలో ఇదే అతను అనుకొని కేసీఆర్ పార్టీలో చేరారు. 2018లో మళ్ళీ మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
ఆ తర్వాత మల్కాజ్ నుంచి అల్లుడికి టికెట్ ఇప్పించారు, కానీ అక్కడ గెలవలేకపోయాడు. ముందు ఎన్నికల్లో అల్లుడి టికెట్ ఇప్పించి గెలిచారు, మన కొడుకును మల్కాజ్ నుంచి పోటీ చేసిన ఆలోచిస్తాం. కొడుకు ఇస్తే మల్కాజ్గిరిలో బీజేపీతో ఎన్డీఏ కూటమిలో బీఆర్ఎస్ చెప్తే బీజేపీ అభ్యర్థి మల్కాజ్గిరిలో ఉండరు. అప్పుడు ఏమవుతుంది, కాంగ్రెస్ వర్సెస్ ఎన్డీఏ అనే వస్తుంది. ఎన్డీఏ అంటే బీఆర్ఎస్ అభ్యర్థి, ఎన్డీఏ కూటమి ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థి. బీఆర్ఎస్ అభ్యర్థిగా కొడుకు టికెట్ ఇస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకత్వం కొంత హామీ ఇచ్చినట్టుగా అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద మల్లారెడ్డి గారు చెప్పారు. ఈ రకంగా చూసుకుంటూ పోతుంటే ఆయన పదవులు కావాలి. ఆ పదవులు వస్తూనే ఆయన ఉన్నటువంటి ల్యాండ్ కబ్జాలు కానీ మిగతా విషయాలు కానీ కొంత ఆరోపణలు తగ్గుతాయి. కృష్ణమూర్తి గారు, ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇంకోటి ప్రచురించారు. బాపురే కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా నిలిపేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందని ప్రచురించారు ఆంధ్రజ్యోతి నుంచి. ఇంకా ఓకే, వార్తా కథనం ఓకే, కానీ ఎట్లా ప్రకటించాలనుకుంటున్నారు? ఒకే అధికారంలో మీరు అన్నట్టుగా ఆ జాతిపితాన్ని ఇచ్చుకునేవాళ్ళు. భారతరత్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జాతిపితాన్ని మేము ఇయ్యద్దు, కేంద్రానికి అధికారం మాకున్నాయా అంటే వాళ్ళు వీళ్ళు కరెక్ట్ గా మీరు అన్నది. కానీ ఇప్పుడు జాతిపిత అనే అవకాశం లేవైనప్పుడు అయిపోయింది. జాతిపిత నిజంగా కేసీఆర్ ఉద్యమం మరవలేదు, కానీ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న ప్రజా వ్యతిరేక నిజాలు, ప్రజా కంటక పాలన తో ఆయన చరిత్రకు కొంత మసకబారింది. ఖచ్చితంగా ఈ చరిత్రలో కేసీఆర్ ఉంటారు, కానీ మసకబారే చరిత్రలో ఉండిపోతారు. ఇది వాస్తవం. ఈరోజు నన్ను తిట్టుకున్నా సరే, ఎవరు అనుకున్నా సరే, కానీ కేసీఆర్ చరిత్ర, తెలంగాణ కేసీఆర్ చరిత్రలు తీసుకుంటారు, కానీ మసకబారిన చరిత్రలో ఉండిపోతారు ఆయన. ఎందుకంటే పాలనలో ఆయన ప్రజలు ఏం ఆశించారు అన్నది పక్కకు పెట్టి ఆయన ఎజెండా ఏంది అనేది అమలు చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ప్రజా వ్యతిరేకత ఆయన మూట కట్టుకున్నారు, దాంతో ఆయన పట్ల ప్రారంభమయ్యారు. సార్, సామాన్యంగా ఎవరికైనా ఒక రాజకీయ నాయకుడికి దూకుడు స్వభావం ఉండాలంటారు. అలాంటి దూకుడుతోనే 10 సంవత్సరాల పాటు పాలించిన కేసీఆర్ అదే దూకుడు వలన ప్రభుత్వాన్ని మళ్ళీ కోల్పోయారు అనుకోవచ్చా? దూకుడు అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ ప్రజలు ఏ రకంగా దూకమని కోరుకుంటున్నారు, ప్రజలు ఆకాంక్షలు, అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి, ఆ కోణంలో దూకితే కొంత దానికి ఆదరణ ఉండేది, ప్రజలు కూడా దాన్ని హర్షించేవారు. ఫర్ ఎగ్జాంపుల్, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తారని ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించారు. ప్రైవేటు స్కూళ్లను తన కుటుంబ సభ్యులకు దారదత్తం చేసి కేసీఆర్. కార్పొరేట్ స్కూళ్లను, నిరుద్యోగం, ఇంటికో ఉద్యోగం ఇస్తారని 5 ఏళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ 5 ఏళ్ళ ఎలక్షన్ పోయినప్పుడు 2018 పోయినప్పుడు ఖచ్చితంగా నిరుద్యోగ నిర్మూలన కృషి చేస్తాను, ఉద్యోగం రాకపోతే ఖచ్చితంగా 3016 రూపాయలు ఇస్తానని చెప్పాడు నిరుద్యోగం. హామీ నిలబెట్టుకుని ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఒక్కరికి ఇస్తాను. 2018 ఎన్నికల్లో నిరుద్యోగ వృద్ధి, డబుల్ బెడ్రూమ్లు, వీటి విషయంలో ఎక్కువ ప్రజా ఎజెండాగా ప్రచారం సాగించారు. కేసీఆర్ ఎక్కువ ఈ దళిత బంధు మీరన్నట్టు దళిత బంధు, నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఈ ప్రకటించిన తరువాత వాటిని ప్రజలందరికీ సమానంగా చేరవేయడంలో విఫలమవడం వల్లనే ప్రభుత్వాన్ని కోల్పోయారు అనుకోవచ్చు సార్? అయ్యారు అనేది ఒకటి కంటే బీఆర్ఎస్ నేతల కమిషన్లకు కూడా కొంత ఇబ్బందికరంగా మారింది పథకాలు. స్వయంగా కేసీఆర్ చెప్పారు, దళిత బంధులో 30% కమిషన్ తీసుకున్నాం నా దగ్గర రావడం జాగ్రత్త బీఆర్ అంటే. కానీ ఒక్క నాయకుడిని సస్పెండ్ చేసిన పార్టీ నుంచి చెప్పడం కాదు కదా. ఫస్ట్ ఫలానా వెయిట్ చేస్తున్నారు, జాగ్రత్త, మిగతా వాళ్ళందరూ అన్నట్టు. 10 మందిని వేస్తున్నారు,
వీళ్ళు పార్టీని పనికిరారు, వీళ్ళు పార్టీని సస్పెండ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక్కరంటే ఒక్కరి మీద చర్యలు తీసుకున్నారా? బీసీ బంధులో కమిషన్, ప్రభుత్వ పథకాల్లో కమిషన్, ఇసుక దందాలో ప్రభుత్వాల వాటా, ప్రభుత్వ పెద్దల వాటా, భూ కబ్జాలు, ఇష్టానుసారంగా భూ కబ్జాలు, ఖాళీ స్థలం కనబడితే కబ్జా చేయడమే. పోలీస్ స్టేషన్ పెడితే పోలీసులు కేసులు నమోదు చేయని పరిస్థితి అండి. ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళి పలానా మా లోకల్ బీఆర్ఆర్ కబ్జా చేసింది సార్, తల్లింది సార్, తిట్టింది సార్ అంటే ఆ లోకల్ ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేయాలి, సిఐ చేస్తాయి. సార్ మీ ఏరియా పలానా బస్తీ నుంచి మన నాయకుడి మీద కంప్లైంట్ వచ్చింది సార్, తీసుకోమంటారా వద్దా? వాస్తవానికి ఆ జిల్లా డిఎస్పీనో, ఏసీపీనో, డీసీపీనో వాళ్ళు అడగాలి. హైదరాబాద్ అయితే డీసీపీ, జిల్లా అయితే వాళ్ళు అడగాలి. లోకల్ ఎమ్మెల్యేలను, లోకల్ ఎంపీటీసీని, లోకల్ ఎంపీటీసీని వీళ్ళు పోలీసులు కేసు వేసే పరిస్థితి వచ్చింది. ఈ రకమైన వాటి పరిస్థితి వల్లనే పార్టీ పతనమైంది. దూకుడు అనేది ఆయన రివర్స్ లో దూకింది. ముందు దూకాల్సిన అవసరం అండి కేసీఆర్. రాజకీయాల్లో దూకి ఇంకా రివర్స్ లో దూకింది కాబట్టి ఇబ్బంది. రెండు, ప్రజలను పట్టించుకోకుండా అహంకారపూరితంగా మాట్లాడడం. ఒక రాజకీయాలలో రాజకీయ భాషకు పూర్తి స్థాయిలో పతనావస్థ తీసుకొచ్చిందంటే కేసీఆర్ మాత్రమే. నిన్న కూడా సీఎం పదవి మీద నల్గొండలో మాట్లాడిన భాష ఏం భాష అండి అది? కేసీఆర్ నుంచి మాట్లాడుతున్నామో, కాంగ్రెస్ మాట్లాడుతున్నామో వీళ్ళు ఒడ్డు పెడతారు. మరొక ముఖ్యమంత్రి సీట్లో ఎవరైనా కూర్చోతారు. సీటు గౌరవించాలి కదా, పదవి గౌరవించాలి కదా. నువ్వు ప్రధానమంత్రిని గౌరవించారు, కేంద్ర మంత్రిని గౌరవించారు, ముఖ్యమంత్రిని గౌరవించారు, కానీ మమ్మల్ని మాత్రం అందరిని గౌరవించాలా? ఇదే సంస్కృతి సార్. ఇక్కడే వాళ్ళు పతనమయ్యారు. పతనానికి కారణం ఇదే వ్యవస్థ. అంటే అహంకారపూరితంగా వ్యవహరించడము. కుటుంబమే తెలంగాణే కుటుంబం అనే విధానంలో పరిపాలించడంతో ప్రజలు కేసీఆర్ ను తిరస్కరించారు. మేడారం జాతరకు కేంద్రం 300 కోట్లు ప్రకటించింది సార్. నిన్నే మనం మాట్లాడుకున్నాం, కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించేటట్టుంది అని. కానీ అది ఎందుకో తెలియదు, కానీ మరి ప్రచురణ లోపమా ఏదో తెలియదు. ఈ రోజు అయితే 300 కోట్లు ప్రకటించినట్టుగా ప్రచురించారు కేంద్ర ప్రభుత్వం. కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కొంత తెలుస్తా ఉన్నది. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెట్టింపు నిధులు భారీ వచ్చింది. గత సంవత్సరం నాకు తెలిసి 60-75 కోట్ల మిషన్గా ఉంది కేంద్ర ప్రభుత్వం. దాన్ని 4 గింతలుగా పెంచారు, 300 కోట్లు. ఇది ఆలస్యంగానైనా కొంత అంటే భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంది అనే విషయాన్ని ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కేంద్ర మంత్రిగా అంటే కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నందున నిధులు కూడా భారీగానే వచ్చాయని చెప్పారు కిషన్ రెడ్డి ప్రోత్సాహం. లేకపోతే గడిచిన సంవత్సరం ఈ సంవత్సరం 4 రెట్లు ఎక్కువ రావడం అనేది అది తెలంగాణకు మనకు వర్షించిన విషయము. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వాగతించాలి. భవిష్యత్తులో కూడా కేంద్రం సహకారం ఏ రకంగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అంటే కేంద్రము రాష్ట్రము కలిసి సమన్వయంతో పోతే ఖచ్చితంగా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము మరింత అభివృద్ధి వెళ్తుందని చెప్పొచ్చు. చివరిగా చెప్పండి సార్, సర్కారు భూమి సమర్పయామి, కోట్ల విలువైన స్థలాలకు గుట్టుగా హక్కులని ఎన్నికల ముందు భారీగా జరిగినట్లు ఆరోపణలు, అనుమానాస్పద లావాదేవీలపై రెవెన్యూ విచారణ, పలు సర్వే నెంబర్ల స్తంభనకు నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు. దీని గురించి కొంచెం క్లుప్తంగా చెప్తారా? ధరణి కొంతమందికి భరణిగా మారింది. మనం గమనించాం, ధరణిలో భూములు కొన్ని గుట్టలు కొంత ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ బినామీలకు వాళ్ళ పేర్ల మీద కుటుంబ సభ్యుల పేరు మీద వాళ్ళు రాయించుకున్నారని, ఆ గుట్టలకు రైతు బంధు పేరు మీద ప్రభుత్వము రైతు సహాయం వేసింది. అంటే సాగు సహాయం కింద రైతులకు తెలియదు, దానికి సంబంధించి చేశారు. అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది
అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భూముల కుంభకోణానికి పాల్పడుతుంది, భూములను మారుస్తా ఉన్నది, భూములను అంటే పేదల భూములను, కాంగ్రెస్ భూములను వీటన్నింటినీ స్వాధీనం చేసుకొని రియల్ దందాకు తెరలేపుతుంది అని చెప్పారు. ఇప్పుడు అదే వాస్తవానికి వస్తే విచారణలో వీటన్నింటినీ ఖచ్చితంగా నిలిపేయాల్సింది. ఎక్కడ అక్రమాలు జరిగినా అది ఎవరు అనే కాకుండా ఖచ్చితంగా నిలిపేయాల్సిన అవసరం ఉంటుంది. నిలిపేసిన తర్వాత దాంట్లో వాస్తవాలు ఏంటి, ఎవరు ఆ భూమి సొంతదారులు ఎవరు, వాస్తవ సొంతదారులు ఎవరు, హక్కుదారులు ఎవరు చూసి వాళ్ళకు కేటాయిస్తే నిజంగా ప్రభుత్వం చేసినటువంటిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమూర్తి గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఎన్నో ప్రశ్నలకు కొంత విశ్లేషణ ప్రేక్షకులకు అందేటట్టు చేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి అమ్మ న్యూస్ స్కాన్. నిరంతరం కూడా ప్రతిదినం కూడా ఏవైతే వార్తాపత్రికలో ఇంపార్టెంట్ హెడ్లైన్స్ వస్తాయో వాటిని విపులంగా విశదీకరించి ప్రజలకి చేరువ చేసేదే మా యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.